ఏనా అంత బాధగా ఉన్నావు? ఏం చెప్పు, సమస్య ఏదో చెప్పు, మేమిద్దరు తీరుస్తాం కదా, మేమిద్దరు ఉన్నాం, భయపడద్దా? ఏం చెప్తావు తమ్ముడు? భయపడేది కాదు కానీ రోజు నా భార్య ఇంటికి పోతానే నాతో ఫైటింగ్ చేస్తాంది, తలనొప్పి తట్టుకోలేకపోతాను. అవునా? ఇంటికి పోతే ఫైటింగ్ చేస్తున్నా భార్య? ఫైటింగ్ చేస్తున్నా. భార్యతో ఫైటింగ్ చేయడం కంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయడం చాలా సులభం. ఫైటింగ్ తట్టుకోవాలంటే నువ్వు రోజు ఒక కోట వేసుకోవాలబ్బా. లేదప్పా, అవన్నీ మనకు అలవాట్లేదు. క్వార్టర్లో అవన్నీ అలవాట్లేదు. ఎప్పుడన్నా నా భార్య పుట్టింటికి పోతే బీర్ అట్లా. బీర్ తాగుతావా? మీ భార్య పుట్టింటి పోయినప్పుడు? అయ్యా, బీర్లు తయారు చేసింది ఎందుకునా? బ్యాచులర్ల కోసం, పెళ్ళైన మనవాళ్ళ కోసం కాదు. అసలు బీరు దాగి ఇంటికి పోతే ఏ భార్య భయపడదునా? ఎప్పుడైనా చూడు, పెళ్ళైన వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మ్యాన్షన్ హౌస్ కొట్టాలి. మ్యాన్షన్ హౌస్ తెల్లా? మ్యాన్షన్ హౌస్ అంటే ఏందనుకుంటా? కాదు, మ్యాన్షన్ హౌస్ అంటే మనిషి మ్యాన్ ఇంటికి వెళ్ళేటప్పుడు, హౌస్ కి వెళ్ళేటప్పుడు మ్యాన్షన్ హౌస్ తాగిపోయినాం అనుకో, ఆ మ్యాన్షన్ హౌస్ స్మెల్కే అసలు భార్య గడగడ ఉనికేసి టీవీ షోలు కూడా చూసి ఆపేసి న్యూస్ ఛానల్ పెడతాది అనమాట. మ్యాన్షన్ హౌస్ రోజు మేమిద్దరు అంతే కదా, ఇంటికి పోతాం కదా. అసలుకి అన్న రోజు 2 క్వార్టర్లు మ్యాన్షన్ హౌస్ తాగి ఇంటికి పోతాడు, నేను 2 క్వార్టర్లు ఇంటి తాగిపోతా. మా ఇంట్లో సమస్య లేదే, ఫైటింగ్లు కానీ ఏంటి, ఇట్లా పోయేలో గడ 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 వణికే. అదే టీవీ సీరియల్ కూడా చూసి ఆపే న్యూస్ ఛానల్ పెడతాది. నువ్వు ఏం చేస్తావంటే రోజు ఈ రోజు నుంచే 2 క్వార్టర్లు మ్యాన్షన్ హౌస్ తాగి హౌస్ కు పో. తాత్కాలిక కాల్పుల విరమణ అంటే ఏంది? తాత్కాలిక కాల్పుల విరమణ అంటే ఏమిటి అడుగుతున్నావు? నీకు తెలీదా? తెలీదబ్బా. నీకు తెలుసు అనుకుంటే కదా. తెలియదు, నిజంగా తెలీదా? ఏమీ లేదనా, భార్యాభర్తలు గొడవ పడుతుంటారు కదా ఇంట్లో. గొడవ పడినప్పుడు ఇంటికి బంధువులు వస్తారు కదా ఎవరైనా, అప్పుడు గొడవ పడడం ఆపేస్తారు. మళ్ళా బంధువులు బయట పోతారు కదా, వెంటనే గొడవ పడడం మొదలు పెడతారనమాట. ఆ బంధువులు ఉన్నంచో గొడవ పడదే, దాన్నే తాత్కాలిక కాల్పుల విరమణ అంటారనమాట. ఏ వీరో అన్న రానే రాలే, ఇంకేందు డబ్బా అన్ని అయిపోయింది. బీర్ సీస్ అయిపోయా, 3 క్వార్టర్లు అయిపోయా. నా వీరన్నా రా 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 రా. ఈ బాలుకి 1000 రూపాయలు ఫోన్ పే చేశాడు మందు తెమ్మని. ఎన్ని తెచ్చినాడో ఏమో. బాలు కూర్చో కూర్చో. మందు తెమ్మంటే ఏ తెచ్చినావా లేదా? కూర్చోనా, కూర్చోనా, నువ్వు ముందు కూర్చో, మందు కట్ట మళ్ళీ మాట్లాడదాం. కూర్చో కూర్చో కూర్చో. బాటలన్నీ ఖాళీ చేసినట్లు కాదునా? అయ్యో, నువ్వు 12కి వస్తానంటే, అవును 12కి వస్తానంటే ఇప్పుడు 4 అయింది. నువ్వు ఇంకా రాకపోతే 10 సార్లు ఫోన్ చేసినానా రింగ్ అయితే నువ్వు నా భాగం నాకు పెట్టాలి కదా. ఏం భాగంనా? ఎదురు చూస్తాను ఏమో ఏమో రోజు 2 క్వార్టర్లు తాగుతాంట కదా. వాతావరణం ఎట్లుందినా? బాగుంది కదా. తాగుతంటే పోతాది, తాగుతంటే ఏదినా? మళ్ళీ పోయి తెచ్చుకోమనా? సరేలే, నా డబ్బులు నాకు ఫోన్ పే చేయి, తెచ్చుకుంటా. ఏ డబ్బులునా? నీ 1000 రూపాయలు ఫోన్ పే చేసిన. నాతో డబ్బులు లేకనే కదరా నేను నీతో ఫోన్ పే చేయించుకోండి. ఎట్లా? నన్ను అడితే నేను రావాలి, నువ్వు డబ్బులు లేవురా నా తావు. నేనేం చేస్తాను? డబ్బులు లేకుంటే మరి ఫోన్ ఏంది తీసుకుంటావునా? 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ తీసుకో. 1000 రూపాయలు ఇచ్చి నేను ఫోన్ తీసుకోను మరి. నాకు మాకు మందు లేకుండా చేసి నువ్వు కూడా తాగి మాకెట్లా? మళ్ళీ ఆ 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకో. ముష్టి 1000 రూపాయలు నాకు ఫోన్ పే చేసి నువ్వు ఫోన్ తీసుకొని పోతావా? ఫోన్ సరే తీసుకొని పో. ఇప్పుడు పోతా పోలీస్ స్టేషన్ పోయి నా ఫోన్ దొంగతనం చేసినావని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను. అమ్మా, 1 గంట సేపు నిద్రపోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతా. అబ్బా, 2 క్వార్టర్లు దిద్దు దగ్గర బాగుంటుంది. అబ్బా కాదురా, నాకు పెద్ద డౌట్ ఉందిరా. ఏం చెప్తావా? ఏం చెప్పు డౌట్ చెప్తావా? కాదునా, ఇంత ముందు రాజుల కాలం ఉంది కదా. అవును, పలానా రాజు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు పాలించాడు. మళ్ళీ ఇంకో రాజు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం పాలించాడు అంటారు కదా. రాజుల కాలంలో ఆవులు ఎనుములు ఏంటివి లేవా పాలించేది? వీళ్ళు రాజులే పాలించినారే. పాలిచ్చేదంటే అది కాదు. ఇప్పుడు ఎట్లా పరిపాలన ఎట్లా చేస్తున్నారు? పాలిచ్చేది కాదు. పాలిచ్చేది కాదు, పరిపాలించేది. పెద్ద అనుమానం వస్తుందినా? అన్ని పాలు రాజులు ఎట్లిద్దారప్పా అనుకుంటున్నా. ఎనుములు లేవు కదా అప్పట్లో. ఉన్నాయా? మళ్ళీ వాళ్ళు పరిపాలన ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? పరిపాలన అట్లా పరిపాలించినారు. పరిపాలించినారు. నేనేమో పాలిచ్చినారేమో అని డౌట్ వచ్చిందినా? పరిపాలించినారు అంటే ఆవులు ఎనుములు ఉన్నాయి అప్పుడు? ఉన్నాయి. అంటే ఆవులు ఎనుములే పాలు తాగేది ఆవులు ఎనుములే. ఎనుములవే. వీళ్ళు రాజులు కాదు కదా. రాజులు కాదు, పరిపాలించినారు. పరిపాలించినారు. ఒక 6 నెలలు అయితే ఈ డౌట్ ఎవరు నడవాలో ఎవరు నాకు అర్థమే కాకుండా ఉంది. మొత్తాన్ని బాగా చెప్పినావు నన్ను.
నిన్న ఫోన్ చేసి ఎన్సీఐ పైన ఫోన్ ఎత్తలేవు, నువ్వు ఏం చేస్తాడు? లేదనా నేను డాక్టర్ తాగు పోయినా, కొంచెం ఏదో సుస్థిగా ఉంటే డాక్టర్ తాగు పోయినా. పొద్దున్నేనా పోతేనే 2 టెస్టులు రాసినా. ఏం టెస్ట్ లో? ఒకటి షుగర్ టెస్ట్ రాసినాడా, రెండోది బెల్లం టెస్ట్ రాసినా. బెల్లం టెస్టా? షుగర్ టెస్ట్ ఇన్నే కానీ బెల్లం టెస్ట్ లేదనా? లేదనా, నేను రోజుకి 6 టీలు తాగుతా కదా, 4 షుగర్ టీలు తాగుతా, 4 షుగర్ కాఫీలు తాగుతా కదా, 2 వచ్చి బెల్లం టీలు తాగుతా. బెల్లం టీలా? మూడో టెస్ట్ రాయలేదా మళ్ళీ? మూడో తాటి బెల్లము. తాటి బెల్లం టెస్ట్. తాటి బెల్లం టీలు కాఫీలు తాగన్నా, తాగేది 2 కదా, బెల్లం టీలు బెల్లం కాఫీలు తాగుతా. అందుకని షుగర్ టెస్ట్ రాసినాడు, బెల్లం టెస్ట్ రాసినా. అంటే నీకు అలవాటు తాటి బెల్లం తాగేది? నాకు రాసిన మొన్న. అవునా? డౌట్ వచ్చి అడిగిన. అవును, నీకు 3 టెస్ట్లు అయితే. ఏం తమ్ముడు నిన్న ఫోన్ చేసిన ఎత్తలేదు, ఎక్కడ వింటే? నిన్న కర్నూలు పెళ్లి చూపులు వింటున్నా. సరిపోయినా పెళ్లి చూపులు? ఆడనా 30 సంబంధాలు చూసినా, ఇంతవరకు ఒక్కటి కూడా సెట్ కాలా. అవునా? కాదునా, ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చూపులు చూసేకి పోతారు, అమ్మాయిలు ఎందుకు రాదు అబ్బాయిలు పెళ్లి చూపులు చూసేకి? అంటే పెళ్లి చూపులు ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలు తాగు పోతారు, అమ్మాయిలు అబ్బాయిలు తాగి ఎందుకు రారని అడుగుతున్నావా? కాదు తమ్ముడు, ఎప్పుడైనా ఎలక బోన్ తాగు పోతాది, బోన్ ఏమైనా ఎలక తాకు వస్తుందే? కాదు కదా. అవునా? ఎలకే బోన్ తాగు పోతాది, బోన్ ఎప్పుడు ఎలక తాకు రాదు. మనం ఇక మీద చాలా జాగ్రత్త ఉండాల్సిందే, రోజు ఉన్నట్లు ఉండేకి లేదు. ఏం తమ్ముడు అట్లా? ఊసరవిల్లి వచ్చింది, ఊసరవిల్లే రంగులు మారుస్తూ ఉంటుంది, ఊసరవిల్లే. అవును, అప్పుడే ఎంటర్ అయిందే. అబ్బా తెలియదా నీకు? ఊసరవిల్లేదా? తెలియదు. కరోనా వైరస్ నా? అవునా? కరోనా వైరస్ రకరకాల రూపంలో వస్తానే ఉంది కదా. అవును, అప్పుడే వచ్చేసింది మన దగ్గర, రూపం మార్చుకొని వచ్చేసింది. అప్పుడే కొన్ని 100 కేసులు వస్తున్నాయి. రోజు మనం ఏం చేయాల్సిన, మాస్కులు కొనుక్కొని బయటకు వస్తే మాస్క్ వేసుకోవాలా, దూరంగా ఉండాలి. ఇంకా రేపటి నుంచి మనం ఇట్లా దగ్గర ఉండేకి లేదు. ఇంకా నేను ఈడుంటా, నువ్వు ఆడుండవు, మాస్క్ వేసుకొని రావాలా. సరేనా? నేను ఇట్లా పోతా, రేపు కలుద్దాం, మాస్క్ వేసుకొని రా. రేపు ఇట్లా పోతా. నేను 5 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఎక్కడ పోయింటున్నా? నిన్న మార్కెట్ పాతూరు సరుకులు తెచ్చా. ఏంటి తెచ్చి? అయ్యి నూనె కోసమే పోయింటప్పా, నూనె కోసమే అదే పని పోయినాం. కేజీ తెచ్చివా? అయ్యి కాదు, కేజీ కోసం పాతూరు పోతారు నువ్వు. ఈ మామూలు వంట నూనె చెనికాయ నూనె అదొక 2 కేజీలు తెస్తే 2 కేజీలు తెస్తే మా దేవుని నూనె 10 కేజీలు తీసుకోమని. దేవుని నూనె 10 కేజీలా? అంటే సంవత్సరానికి సరిపోయేంత దేవుని నూనె 10 కేజీలు తీసుకుందా? నీకు తెలుదులేపా, భక్తి ఇప్పుడు ఎక్కువైంది జనాలకు, నెలకంతా అయిపోతుంది. నెలకు 10 కేజీలు చెనికాయ నూనె మిగులుతుంది కానీ ఆ దేవుని నూనె మాత్రం అయిపోతుంది. 10 లీటర్లు నూనె గడిచేస్తుంది నెలకే. అవునా? అంటే పొద్దున్న 4 దీపాలు, రాత్రి 4 దీపాలు పెట్టి పోతానే ఉన్నాం కదా. ప్రతి పోసేది మళ్ళీ పెద్ద కాదనా? మామూలుగా మనం వంట నూనె అన్నంలోకి కూరలోకి వేస్తామే, అది తిన్నామనుకో శరీరం కొవ్వు పెట్టి గుండెపోట్లు వస్తాండే. ఆ దేవుని కన్నా పోస్తే భక్తి ఎక్కువ అయిపోయి ఇంట్లో ఉండే భార్యలో ఆ పూజలు చేస్తున్నారు కాబట్టి మనం షుగర్లు బీపీలు ఏమీ లేకోకుండా ఇంత ఆరోగ్యంగా ఉండేది. అప్పుడు 10 కేజీలు తెచ్చింది, ఖర్చు తగ్గింది. అది ముందు నెలకు 4-5 లీటర్లు అయిపోతుంటాయి వంట నూనె, 2 లీటర్లే. ఇంట్లో మహిళలు దేవునికి ఎంత పూజలు చేస్తానా మనం అంత ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు పూజకి ఎంతైనా ఖర్చు పెట్టచ్చునా, వంట నూనె తగ్గితే తప్పేం కాదు. బాగా అంటే 1000-2000 ఎక్కువ అవుతుంది. దాని ద్వారా మనం ఎన్నో లబ్ధి పొందొచ్చు. నువ్వు బాధపడుతున్నావేమో, బాధ కాదు, నీ ఆరోగ్యమో నీ శ్రేయస్సు కోరి అక్క చేస్తాండేదే. మాట్లాడద్దు నువ్వు.